అంటే మీరు ఈ రసోపాసన అనే విద్యని ప్రపంచానికి అందించాలని అనుకున్నప్పుడు ఒక కరికులం తయారు చేసుకున్నారు కదా. అవును, అంటే ఒక కోర్స్ డిజైన్ చేశాను. 4 కోర్సులు డిజైన్ చేశాను. వెరీ ఫస్ట్ కోర్సులు ఏంటిదంటే, ఎప్పటిదాకానైతే సాధక దేహం తయారు కాదు, ఈ దేహంతో మీరు చచ్చినా సాధన చేయలేరు. గురువుగారి దగ్గర ఉన్నంతసేపే ఏదో అయింది అనిపిస్తే కానీ గేట్ దాటంగానే మళ్ళీ పోతుందని చెప్పే కదా. ఎందుకంటే మీరు ఈ శరీరంతో సాధన చేస్తున్నారు. ఈ శరీరంతో చచ్చినా కదా సాధక దేహం కాదు కదా. ఆ సాధక దేహం ఎట్లా కల్టివేట్ చేసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ కోర్సు. నెక్స్ట్ సాధక దేహాన్ని ఎలా తయారు చేసుకోవాలి. ఆ సాధక దేహం సాధన న్యాచురల్ గా చేయగలుగుతారు, కానీ ఈ దేహం చేయలేదు, ఆర్టిఫిషియల్ గా చేస్తుంది అనమాట. చేస్తుంది, వచ్చిందంతా పోతుంటది. సర్వం కుంజర శౌచవతి అంటారు. అంటే నీళ్లలో పోయి చెరువులో స్నానం చేస్తుంది ఏనుగు, మళ్ళీ బయట రాగానే బురదలో పడుతుంది. ఆ పోయినంతసేపే క్లీన్గా ఉన్నది, కానీ బయటికి రాగానే బురదలో పడితే మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంకెక్కువ నీళ్ళు అన్నందుకు ఇంకెక్కువ బురద అంటుకుంటుంది కదా. అట్లా ఉంటది అందరిది. కానీ సాధక దేహం ఉంటే అట్లా కాదు, ప్రతి క్షణం అది పెరుగుతూనే ఉంటుంది, ఆగదు. అది ఒకసారి దాన్ని అంటించినామంటే, ఒక రాకెట్ ని మనం లాంచ్ చేస్తే చక్కగా పోయి మూన్ మీద పోయి ఆగుతుంది కదా. అట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చక్కగా గోలోకం పోయేదానికి ఆగది కదా. ఆ సాధక దేహం కల్టివేట్, ఆ సాధక దేహం దగ్గర చాలా ప్రయాస చేయాల్సి వస్తుంది. శరణాగతి చేయడం కష్టం. మనస్సుకి భౌతిక వాంఛలను, వాసనను, రసాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ రావడం దానికి ప్రాణం పోయినంత పని అవుతుంది అనమాట. ఆ స్టేజే దాటడానికి కష్టం. దాటినాక గురువు గారి దగ్గర శరణాగతి అయితే గురువు గారు మీకు ఇవన్నీ నేర్పిస్తారు కదా. సాధక దేహం ఫస్ట్ కోర్స్ లో. సాధక దేహం వచ్చిన తర్వాత ఏం చేస్తుందని చెప్తున్నాను నేను, అర్థభావన చేస్తుంది. సో ఫస్ట్ కృష్ణుడి మీద అర్థభావన చేస్తాం. అంటే కృష్ణుడికి మనకు ఉన్న సంబంధంతో కృష్ణుడికి సంబంధించిన భజనలన్నీ పాడుకుంటూ కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకుంటాం. ఆ స్టేజ్ దాటిన తర్వాత అంటే నెక్స్ట్ 3rd కోర్స్ లా ప్రేమ స్వరూపం ఎవరు, రాధారాణి కదా. సో రాధారాణి మీద ఉపాసన చేయడం కోసం 3rd కోర్స్ లో అది చేస్తాం అనమాట. సో అది వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలిసి ఉపాసన చేసేది 4th కోర్స్ లో ఒక పర్టికులర్ భావం తోటి. అంటే నేను గోలోకంలో ఏ భావం పొందాలనుకుంటున్నానో ఆ భావం. ఇంకా నేను ఏంటంటే నా అంతఃకరణ ఈ సాధన చేసి సాధక దేహం తయారైపోయింది కోర్స్ 1 లో. కోర్స్ 2 లో నేను శ్రీకృష్ణుడికి శరణాగతి అయిపోయినా. అంటే శ్రీకృష్ణుడికి ఆకృష్టుడిని అవ్వడం కోసము నా హృదయాన్ని శ్రీకృష్ణుడు, అంటే సమర్పణ అంటే నీ హృదయాన్ని వదిలిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయి వాడు పరిచయం లేదు, కానీ ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు, ఒకళ్ళొకళ్ళ గుణాలు వాళ్ళకి నచ్చినాయి. అబ్బాయి రోడ్ నుంచి ఒక ముసలామెని తీసుకుపోతున్నాడు, ఏదో అట్లా చూసిందని సినిమాలో చూపించినట్టు. ఆమె వెంటనే అతన్ని చూసి హృదయం పారేసుకుంటుంది. ఇతడే నాకు భర్త, ఇతనితోటి నేను రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నేను బతుకుతానని నిర్ణయం చేసుకుంటుంది కదా. అక్కడ సమర్పణ అయింది. పెళ్లి కాదు సమర్పణ అవ్వడం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పూర్తిగా సమర్పణ భర్తకు సేవలు చేస్తుంది, భర్త భార్యకు సేవలు చేస్తుంది ఎక్కడ చూడడం. పెళ్ళైన 3 రోజుల నుంచి కొట్లాడుకోవడం పెడతారు. మీరు ముందు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు, నాకు వాల్యూలే లేకుండా పోయింది, మీ అమ్మ మాట వింటారు, నా మాట నన్ను నమ్మరు మీరు, ఇవన్నీ కథలు మొదలైతాయి. సమర్పణ లేదు అక్కడ. ఏదో చేయమన్నారు కాబట్టి చేస్తున్నది అంతా. పాణిగ్రహణం చేయమన్నారు, 7 ఇట్లా రౌండ్లు కొట్టమన్నారు అగ్నిసాక్షిగా అని చెప్పేసి చేస్తాం. కానీ ఆ దీక్ష తీసుకోవడం సమర్పణ కాదు. సమర్పణ ఏంటంటే హృదయం బారేసుకోండి. ఒకసారి మీ హృదయం ఆయనకి ఇచ్చేస్తే మీరు ఏం చేసినా ఆయనకు నొప్పి కలగకుండా ఆయనకే సుఖం కలగాలని చేస్తారు మీరు. ఆయన కూడా ఏం చేస్తాడు, హృదయం పారేసుకుంటే నేను ఈ పని చేస్తే ఆమె హృదయం నొచ్చుకుంటుంది, ఈ పని నేను చెయ్యను అంటే ఈయన చేసే ప్రతి పని ఆమె మనసులో ఉంటుంది అనమాట. సో సమర్పణ ఏంటంటే హృదయం పారేసుకోవడం. హృదయం ఎవరి పట్ల పారేసుకుంటారంటే ఎవరికైతే గుణాలు ఉన్నాయో, మీకు లేని వస్తువులు, మీకు క్వాలిఫికేషన్ లేకున్నా ఆ ప్రేమనిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆయనకు సమర్పణ అయ్యడానికి మనము శ్రీకృష్ణుడికి సమర్పణ కావాలి. కాబట్టి 2nd కోర్స్ లో శ్రీకృష్ణుని ఆకర్షకుడు లాగా, రసాన్ని ఇచ్చేవాడు లాగా అట్లా భావన చేసుకుని చేస్తే మన హృదయం ఆయనకు సమర్పణ అయిపోతుంది. ఫస్ట్ సాధక దేహం, నెక్స్ట్ సమర్పణ అయిపోయింది. అక్కడి నుంచి సమర్పణ అయిపోయినాక ప్రేమను పొందే అధికారం వస్తుంది. అప్పుడు రాధారాణి యొక్క గుణగణాల, రాధారాణి శ్రీకృష్ణుడు కూడా ఎట్లా ప్రేమిస్తుంది, అందరికి ప్రేమను ఎట్లా ఇస్తుంది. గోపికలు విభిచార భావంతో శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది. అంటే శ్రీకృష్ణుడు అందంగా ఉన్నాడని భర్తలను వదిలిపెట్టేసి వచ్చిండ్రు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా చూడకుండా వాళ్ళ వ్యభిచార భావాన్ని తొలగించేసి దివ్యమైన ప్రేమించి శ్రీకృష్ణుడు యొక్క ప్రియురాల్లాగా గోలోకంలో తయారు చేసింది. ఇంత కృపామయ్యాన్ని తన చెల్లికత్తల్లాగా చేసుకున్నది. చూడలే ఈమె వైదిక ధర్మాలను పాటిస్తలేదు కాబట్టి భ్రష్టురాలు, భర్త పెట్టుకొని కూడా కృష్ణుడి దగ్గరకు వస్తున్నది, అందుకని ఈమెకు నరకానికి పో అట్లా అనలేదు. నా ప్రియుణ్ణి ప్రేమిస్తున్నది ఇంత మాత్రమే చూసింది. ఆమె ఏ భావంతో చేస్తున్నది చూడకుండా ఆ పాపాన్ని తీసేసి ఆరాధన ఎట్లా చేయాలి నువ్వు నేర్పించి, అదే రురుదు సుస్వరం రాజు అని చెప్పే కదా చేసి వాళ్లకు గోలోకంలో తన చెలికత్తులను చేసుకొని తనతో పాటు ఆ రాసక్రీడలో పాల్గొనేటట్టు చేసింది అనమాట. సో అవన్నీ అందులో చింతన చేసుకుంటుంటే మనకు ఆ ప్రేమ వస్తుంటుంది.
ఒకసారి వచ్చిన తర్వాత ఫైనల్ గా ఏదో ఒక భావం తీసుకొని, మీరు శ్రీకృష్ణుడికి ఫ్రెండ్ అవుదాం అనుకుంటున్నారా, తల్లిదండ్రుల్లాగా ఉందాం అనుకుంటున్నారా, ప్రియురాల్లాగా ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే రాధారాణి యొక్క చెలికత్తెలాగా వండుకుంటూ వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటున్నారా, దాన్ని సఖీభావం అంటారు. బృందావనంలో అందరూ ఉపాసన చేసేది ఈ సఖీభావం. ఈ సఖీభావం హైయెస్ట్ అన్నమాట. ఇది ఎట్లా అని మనం ఫ్యూచర్ లో చెప్పుకుందాం, ఇక్కడ వీలు కాదు అది. సో ఆ భావంతో 4th కోర్స్ లో రాధాకృష్ణులను కలిసి ఉపాసన చేస్తాం. అవునా, రాధారాణి నా స్వామిని, ఈయన నా స్వామి, వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆకృష్టులు అయ్యేటట్టు వీళ్ళని అలంకారం చేస్తాము, వీళ్ళని తయారు చేస్తాము, రాసక్రీడ చేయడం కోసం మంటపం అంతా తయారు చేస్తామని ఆ విధంగా వాళ్ళ సేవలు చేసుకుంటూ వాళ్ళిద్దరు క్రీడించుకుంటుంటే వీళ్ళు ఆనందపడడం అనేది ఉంది. అది ఉపాసన చేస్తాం మేమందరం. ఇది హైయెస్ట్ భావం అనమాట. సో ఈ కోర్సులలో ఇట్లా డిజైన్ చేశా 4 కోర్సులు లాగా. ఈ మొదటి కోర్సు పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. నేను చెప్పే కదా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. చాలా కష్టం. కాకపోతే చాలా కష్టపడి ఘర్షణ చేసుకుంటూ ఆ ప్రాసెస్ లోకి పోతున్న వాళ్ళు మాత్రం ఉన్నారు నా వాళ్ళు.